నమస్తే అండి, నేను రజా. వై చంద్రబాబు ఈజ్ మోర్ పవర్ఫుల్? ఎందుకు చంద్రబాబు అంత పవర్ఫుల్ అని చెప్పేసి డౌట్ చాలా మందికి వచ్చింది కదా. ఈ రోజున మీరు గమనించినట్లయితే ఆంధ్రాలో మొన్న రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్ లాంటిది ఒకటి జరిగింది. పారిశ్రామికవేత్తలంతా కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడినారు. పెద్ద పెద్ద కంపెనీలకి దుబాయ్ నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, చివరికి చెప్పుకుంటే చైనా నుంచి కూడా వచ్చినట్టు, జపాన్ నుంచి కావచ్చు, అనేక దేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇండియాకు వచ్చారు. ఈ రోజు తెలంగాణలో అలాంటి సమ్మిట్ ఒకటి చేసుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించేటువంటి కార్యక్రమం. మన ఓపెనింగ్ సెరమనీకి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సమ్మిట్కి మీరు గమనించినట్లయితే ఎలాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వచ్చారో, ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి సమ్మిట్కి ఎలాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వచ్చినారో వ్యత్యాసం చూసుకో. అది గ్రౌండ్ రియాలిటీ. చంద్రబాబు గారి పవర్ అది. నేనేం చంద్రబాబు నాయుడు గారి హార్డ్ కోర్ సానుభూతి పరుని కూడా కాదు. రాష్ట్రానికి కంపెనీలు రావాలి, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, రాష్ట్రం వృద్ధి చెందాలి, తలసరి ఆదాయం పెరగాలి, ఉద్యోగ కల్పన జరగాలి. అది ఎవరు సాధ్యం అనేది ఇంక మీరు లెక్కలేసుకో. ఒక సమ్మిట్ జరిగితే ప్రపంచ దేశాల నేతలు వచ్చి, ప్రపంచ దేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు వచ్చి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తున్నామన్నారు. అమరావతిలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు. సో మీరు చూసినారు కదా, వ్యత్యాసం తేడా తెలుసుకోండి. చంద్రబాబు ఎందుకు పవర్ఫుల్ అంటే ఆ గౌరవం ప్రపంచ దేశాల దగ్గర ఉంది ఆయనకి. ఆయన పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సంవత్సరం 6 నెలలకు ఒక మీట్ పెట్టినా మా రాష్ట్రానికి వచ్చి మాట్లాడండి, చూడండి అని చెప్పేస్తే తప్పనిసరిగా వచ్చి వెళ్తారు. అంత పవర్ని ఆయన సంపాదించుకున్నాడు, అంత చరిష్మని ఆయన సంపాదించుకున్నాడు. ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఏదైతే ఆ సమ్మిట్కి సంబంధించి, ఆ పారిశ్రామికవేత్తల మీటింగ్లకు సంబంధించి నారా లోకేష్ గారు సిడ్నీకి వెళ్ళి అక్కడ ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఉంటే, చర్చలు చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దుబాయ్కో లేదా సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ చర్చలు జరిపినారు. మీకు తెలుసా, ఈరోజు నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో లేరు, ఆయన యుఎస్లో ఉన్నారు. అమెరికాలో కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం కోసం అని చెప్పేసి ఆయన అక్కడికి. ఇది మన రాష్ట్రానికి కావాల్సింది. ఇది పొరుగు రాష్ట్రాలకు మన రాష్ట్రానికి ఉన్నటువంటి తేడా. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారిని నేను తప్పు పట్టట్లేదు, ఆయన తక్కువ చేయట్లేదు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది, కాంటాక్ట్స్ మాట్లాడతాయి, రిలేషన్స్ మాట్లాడతాయి, బాండింగ్స్ మాట్లాడతాయి. మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు. ఆయనకి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో ఎంతకుముందు పరిచయం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి 1996 దగ్గర నుంచి, బిల్ గేట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది పారిశ్రామికవేత్తలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. బిల్ గేట్స్ స్వయాన చంద్రబాబు నాయుడు గారి గురించి పలు వేదికల మీద చెప్పినారు. అది చంద్రబాబు నాయుడు గారు పవర్ఫుల్ అని చెప్పడానికి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ భజన చేయట్లేదు, ఓన్లీ చిన్న కంపారిజన్ చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగింది, చూసుకుని ఉంటాయి. కానీ ఎవరు వచ్చారో, ఎలాంటి వాళ్ళు వచ్చారో మీకు అక్కడ కూడా లెక్కలు తెలుస్తూ ఉంటాయి. ఒక కియాని తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారు తయారు, ఆయనతోనే సాధ్యం. ఒక జపాన్కి సంబంధించిన కంపెనీలు వచ్చి ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పెట్టండి అని చెప్పేసి ఒప్పించే అంత సామర్థ్యం ఆయనకు ఉంది. ఒక గిగాబైట్ మన గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ని మన రాష్ట్రానికి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. కాదని చెప్పగలరా? ఇది భజన కాదు. రేపొద్దున అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, ఆయన కూడా ఇలాగ తీసుకొస్తే కనుక ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మాతో వచ్చినాయి అని చెప్పేసి నేను చెప్పడానికి ఎక్కడ కూడా మొహమాటపడ. అది క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారిది. సో మన రాష్ట్రం ఎదగాలంటే ఇలాంటి నాయకులే కావాలి, ఇలాంటి కాంటాక్ట్స్ మనకు కావాలి. తప్పనిసరిగా మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. రాబోయే 10 ఏళ్లలో నా అంచనా ప్రకారం మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా పరాయి రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకో. మన రాష్ట్రంలోనే స్వయాన మన చోటే ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటుంది అనమాట. అతి కొద్ది రోజుల్లోనే అటు బెంగళూరులో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రానికి తరలి వస్తారు. వితిన్ 10 yearsలో మన రాష్ట్రానికి తరలి వచ్చేస్తారు. అలా అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రం. చూస్తూ ఉండండి, నాకైతే విజన్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉండి. శభాష్, జై హో అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.